దూరం చేయబోతుందని మీరంతా విన్నారు కదా, జ్యోత్స్న గారి స్టేట్మెంట్ అంతా ఫాలో అయ్యారు కదా. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా మీ రియాక్షన్ ఏంటి దీని మీద? సార్, ముందరగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. డిబేట్ టైటిల్ ఏదో పెట్టారు వెంకటకృష్ణ గారు, ఏపీలో పిడకలు వేట అని ఏదో పెట్టారు. ఇట్ సీమ్స్ సేమ్ టు మీ. ఎందుకు అంటున్నానంటే సార్, వాస్తవానికి కూడా ఇక్కడ మీరు ఇవాళ ఈ డిబేట్ పెట్టారు, ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వేసినటువంటి ట్వీట్ అండి. టీమ్ ఇండియా అట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు, అనుమల్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఏ రకంగా ముందర పెట్టాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ సార్, అగైన్ వీ హ్యావ్ బెటర్ వర్క్స్ టు డూ. ఇదేదైతే ఒక్కొక్క డిస్కషన్ తీసుకొచ్చారు చూసారా, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకు చెప్తున్నానంటే మొన్న కూడా ఒకళ్ళిద్దరు వాళ్ళ పర్సనల్ మాటలు చెప్పినప్పుడు పార్టీ నుంచి స్ట్రిక్ట్గా చెప్పాం, కూటమి ఫామ్ అయింది ప్రజల కోసం మేము ఒక కూటమిగా ఏర్పడి. ఎందుకనంటే సార్, దెర్ ఈజ్ ఎ వర్డ్ సార్, మీకు తెలుసుంటుంది, ఇది క్యాకిస్ట్రోకెసీ అంటాం దీన్ని మనం. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం చూసామంటే అదే చూసాం మనం. ఒక స్టేట్ ఏదైతే ఒక వర్స్ట్, లీస్ట్ క్వాలిఫైడ్ అండ్ ది మోస్ట్ అన్స్క్రపులస్ ఎలిమెంట్స్ అంటాం అనమాట, అలాంటి వారి ద్వారా లీడ్ చేయబడినటువంటి ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో. సో దాన్ని మేము ఇవాళ రోజున ఒక గాడిలో పెట్టేటువంటి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి 4 పార్టీల్లో 3 పార్టీల కూటమిగా ఏర్పడి ఆ కూటమి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారిని మీరు వెళ్ళి ఏంటి ఇలా మాట్లాడారట అని అడిగితే ఆయన తిడుతున్నారు. లోకేష్ గారిని వెళ్ళి ఏంటి ఇలా మీ గురించి ఇలా ఒక మాట వచ్చింది అని అంటే నాకు చాలా పని ఉంది, నాకు వీటన్నిటికీ టైం లేదని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు నేను కాదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ఉంటారని చెప్తున్నారు. సో వీఆర్ వెరీ క్లియర్. అండ్ బీజేపీ ఈజ్ ఆల్సో వెరీ క్లియర్, టీడీపీ ఈజ్ క్లియర్, జనసేన ఈజ్ క్లియర్. ఇక్కడ ఇందాక మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు మా దాకరన్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పర్సన్గా కాదు, ఉద్యమకారుడిగా అత్యంత గౌరవం ఇస్తాను నేను దాకరన్నకి. అయితే ఒక చిన్న పాయింట్ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే, ఇందాక మా శివశంకర్ గారు చెప్పినట్టుగా ఎందుకు వై డిడ్ హీ స్టూప్ డౌన్ అ లిటిల్ బిట్ అని అనిపించింది. అసలు పాయింట్ ఏంటిది అని అంటే, ఇబ్బందికరమైనటువంటి అంశమైనా సరే అన్నని నేను ఎప్పుడు ఏమనకూడదు అని అనుకున్నా సరే వాళ్ళు అనాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక చట్రం సార్, ఇది విషస్ సర్కిల్లో ఇవాళ దాకరన్ ఉన్నారు. ఏంటి అని అంటే దాంట్లో పరిస్థితి ఏంటి అని అంటే, అసలు ఈ పాయింట్ రేజ్ చేసిందే వీళ్ళేమో అనే డౌట్ నాకు ఇప్పుడు ఇక్కడ ఈ డిబేట్లో వచ్చింది. జనసేన లేదు, టీడీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. అసలు ఎవరికీ తట్టనటువంటి ఆలోచన మా దాకరన్నకే ఎందుకు తట్టింది? అసలు ఎవరు ఎక్కడ? ఎందుకంటే అందరూ అక్కడ పోయి దావోస్లో మేమేం తెచ్చుకోవాలి రాష్ట్రానికి అని చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు, శ్రీధర్ బాబు గారు కూడా వెళ్ళారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఇది ఎందుకు వచ్చిన పాయింట్ ఎవరు రేజ్ చేస్తారు? నౌ ఐ హావ్ ఎ డౌట్, ఐ హావ్ ఎ సీరియస్ డౌట్. అసలు ఈ డిప్యూటీ సీఎం అని కానీ సీఎం అని కానీ ఎవరు రేజ్ చేశారు? ఎవరు నేను ఆ మాట దాకరన్ అయితే మీరు అన్న మాట నేను అన్నాను, ఎందుకంటే యు ఆర్ ఫ్రెండ్స్, బట్ నేను ఆయనకు అత్యంత గౌరవిస్తాను కాబట్టి నేను ఆ మాట. కానీ పాయింట్ ఏంటంటే అది అసలు పాయింట్. ఒక విషయం చెప్తాను సార్, నేను ఒక విషయం చెప్తాను. క్రితం గవర్నమెంట్ లో శివశంకర్ గారు అన్నట్టు ఉంటే ఉండొచ్చు సార్, క్రితం గవర్నమెంట్ లో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, 6 ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ లో కూడా అప్పుడు ఉన్నారు. ఇప్పుడు